గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనకు రీసెంట్‌గా జియోఎంఎస్ 237 డేటెడ్ 2/12/25 అండ్ జియోఎంఎస్ నంబర్ 238 డేటెడ్ 2/12/25 ప్రకారం ఏఎస్ఓ, సీనియర్ స్టెనో, జూనియర్ స్టెనో కమ్ టైపిస్ట్ వీళ్ళందరికీ ఎవరైతే తెలంగాణ సెక్రటరీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 97 ప్రకారం జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, యూడీ టైపిస్ట్, ఎల్డీ టైపిస్ట్ ఎక్సెట్రా ఉన్నారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇఫ్ ఎంప్లాయీస్ రిక్రూటెడ్ ఫర్ ద పోస్ట్ వితౌట్ పాసింగ్ ద టెస్ట్. అంటే ఈ టెస్ట్ పాస్ చేయడం మాండేటరీ అని అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఈరోజే ఆ పేపర్ సిలబస్ ఆహ్, నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పేపర్ కోడ్ అని 162 అండి. కానీ దీని ఎగ్జామ్ డేట్ ఏదో చెప్పలేదు. నోటిఫికేషన్‌లో ఎగ్జామ్ ఎప్పుడుందో చెప్తామని చెప్పారు. ఇక్కడ చూసుకుంటే ఇది ఆన్‌లైన్ మోడ్ అని తెలుస్తా ఉంది. ఒక గంట ఎగ్జాము. మాక్సిమం 100 మార్క్స్. 40 అయితే పాస్ అవ్వాలి. ఇక్కడ ఇక్కడ ఆహ్, ఈ సిలబస్ చూస్తే ఏం తెలుస్తుందంటే, మనకు ఒక పేపర్ మీద క్వెషన్స్ ఇస్తారు. మనం అదే ఫార్మాట్‌లో కంప్యూటర్ మీద తయారు చేసి చూపియాలి. అంటే ఇక్కడ చూడండి. ద క్యాండిడేట్ షల్ బి గివెన్ ద టెక్స్ట్ మ్యాటర్ ఇన్ ద క్వెషన్ పేపర్ అండ్ దే మస్ట్ రీప్రొడ్యూస్ ఇట్ ఇన్ ద ఆన్సర్ షీట్. ద ఫార్మాటింగ్ ఆఫ్ ద టెక్స్ట్ షుడ్ ఆల్సో బి ద సేమ్ టైప్ యాస్ గివెన్ ఇన్ ద క్వెషన్ పేపర్. అంటే క్వెషన్ పేపర్‌లో ఎలా అయితే ఇచ్చారో దాన్ని మనం ఆన్‌లైన్‌లో టైప్ చేసి యాస్ యూజువల్‌గా తయారు చేయాల్సి ఉంటుందన్నమాట. థియరీ అండ్ ప్రాక్టికల్ అంటే మనకు థియరీ, ప్రాక్టికల్ 2 నాలెడ్జ్ ఉండాలని టెస్ట్ చేస్తున్నారు. సిలబస్ చూస్తే ఇక్కడ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కలిసి ఉన్న సిలబస్ కనిపిస్తా ఉంది. ఫస్ట్ పాయింట్ వైస్ చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డిజిటల్ వర్క్ స్పేస్ మేనేజ్మెంట్‌లో టాస్క్ బార్, ఫైల్ ఎక్స్‌ప్లోరర్, సెట్టింగ్స్ వాడడం, ఫైల్స్ ఆర్గనైజ్ చేయడం, షేర్డ్ డ్రైవ్స్, యాక్సెస్ పర్మిషన్ అంటే రీడ్ రైట్ పర్మిషన్ అండ్ సెక్యూర్‌గా స్టోరేజ్ అంటే ఫైల్ లాక్ చేసుకోవడం. అంటే ఇప్పుడు సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ఉంటే సేవ్ చేసుకోవడం, కీబోర్డ్ షార్ట్‌కట్స్, ప్రింటర్, స్కానర్, బేసిక్ డివైస్ సెట్టింగ్ ఎలా చేయడం ఒకటి. సెకండ్‌లో వర్డ్ ప్రాసెసింగ్ అంటే గవర్నమెంట్ కమ్యూనికేషన్‌లో వర్డ్, గూగుల్ డాక్స్ ఎలా వాడాలి, డ్రాఫ్టింగ్, మెమోస్, లెటర్స్, ఎంఓఎమ్స్ ఎలా చేయాలి, స్టాండర్డ్ ఫార్మాటింగ్ ఎలా చేసుకోవాలి, టేబుల్స్, చార్ట్స్, రిఫరెన్స్ ఎలా వాడాలి, ట్రాక్ చేంజెస్ అంటే మన వర్డ్ డాక్యుమెంట్‌లో ఏదన్నా డాక్యుమెంట్ మాడిఫై అయితే ట్రాకింగ్ చేంజెస్ ఎలా చేయాలి? టెంప్లేట్స్ ఫర్ రిపీటెడ్ యూజ్. ఆఫీస్ ఆర్డర్ సర్క్యులర్‌కి టెంప్లేట్ ఎలా చేసుకోవాలి? సర్వే టూల్స్ ఫర్ ఫీడ్‌బ్యాక్ అంటే గూగుల్ ఫార్మ్స్ అవి అయ్యుండొచ్చు. మీటింగ్ షెడ్యూల్ చేయడం, డేటా గ్యాదరింగ్ అట్లాంటివి. మళ్ళా ప్రిపరేషన్. థర్డ్‌లో ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్, గూగుల్ షీట్స్ ఎంటర్ చేయడం, ఫార్మాట్ చేయడం లాంటివి. బేసిక్ ఫార్ములా బేసిక్ సమ్ సమ్, ఎవరేజ్ సార్ట్ చేయడం, సార్టింగ్, ఫిల్టరింగ్ అంటే అరేంజ్ చేయడం, సింపుల్ చార్ట్స్ ప్రిపేర్ చేయడం, కాన్ఫిడెన్షియాలిటీ, స్టాఫ్ డేటా అంటే ప్రతి డేటా కాన్ఫిడెన్షియల్ ఫైల్ చేసుకోవడం. ఫోర్త్‌ది ప్రెజెంటేషన్ స్కిల్స్ ఫర్ అఫీషియల్ మీటింగ్ అంటే పవర్ పాయింట్స్ లాంటివి. అంటే స్లైడ్స్ చేసుకోవడం, థీమ్స్ వాడడం, చార్ట్స్ ఇన్సర్ట్ చేయడం అంటే పీపీటీలో చార్ట్స్ ఇన్సర్ట్ చేయడం లాంటివి, ఎక్సెల్ ఇన్సర్ట్ చేయడం, స్లైడ్ షో ఎలా రన్ చేయాలి కాన్ఫిడెంట్‌గా అది. తర్వాత ఈమెయిల్ అండ్ క్యాలెండర్ మేనేజ్‌మెంట్ అంటే అవుట్‌లుక్, జీమెయిల్, వాట్సాప్‌లో ఎగ్జాంపుల్‌గా క్లియర్‌గా ప్రొఫెషనల్ మెయిల్స్ ఎలా రాయాలి, సీసీ అంటే మెయిల్ చేసేటప్పుడు టూలో సీసీ, బీసీసీ ఎలా పెట్టుకోవాలి, ఫైల్ అటాచ్ చేయడం, కంప్రెసింగ్ డాక్యుమెంట్ సైజ్ తగ్గియడం, క్లౌడ్ లింక్స్ అంటే డ్రైవ్ లింక్స్ ఎలా తయారు చేయడం, మీటింగ్ షెడ్యూల్ చేయడం, ఇన్వైట్స్ ఇంకా సింపుల్‌గానే ఉందండి. ఇంటర్నెట్ ఆన్‌లైన్ గవర్నమెంట్ టూల్ సిక్స్త్ జియోస్ సెర్చ్ చేయడం. అంటే మనకి ఎప్పుడైనా స్పెసిఫిక్‌గా జియో ఇస్తే వాటిని సెర్చ్ ఎలా చేయాలి, సర్క్యులర్స్ ఎలా పట్టుకోవాలి, డౌన్‌లోడ్, అప్‌లోడింగ్ అంటే పోర్టల్‌లోకి మనము టెంటెడ్ డాక్యుమెంట్స్ లాంటివి అప్‌లోడ్ చేయడం, క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ డ్రైవ్ లాంటివి ఎలా వాడాలి, సైబర్ హైజీన్, సేఫ్ బ్రౌజింగ్ ప్రాక్టీసెస్ అంటే ఇలా కుకీస్ వాడడం లాంటివి అయ్యుండొచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్, టీజీపీఎస్సీ ఆపరేషన్ అఫీషియల్ సైట్స్ ఎలా వాడాలి. తర్వాత సెవెంత్‌ది కొలాబరేషన్ అండ్ వర్చువల్ మీటింగ్ టూల్స్. మనం జనరల్‌గా ఈ మధ్య టె మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం గదా! గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్, జాయినింగ్ ఎలా అవ్వాలి, హోస్ట్ ఎలా చేయాలి, స్క్రీన్ షేర్ ఎలా చేయాలి, మధ్యలో మ్యూట్ ఎలా చేయాలి, మీటింగ్ ఎటిక్వెట్స్ ఏంది, వెబినార్స్, ఆన్‌లైన్ ట్రైనింగ్స్ ఎలా,
వాట్సాప్ వెబ్ అంటే మన సిస్టమ్ నుంచి వాట్సాప్ ఎలా కనెక్ట్ అవ్వాలి. వాట్సాప్ వెబ్ ఉంటుంది గదా! అలాంటివి. తర్వాత బేసిక్ ట్రబుల్ షూటింగ్ అండ్ డిజిటల్ సెల్ఫ్ రిలయన్స్. ఎయిత్ రీస్టార్టింగ్ సిస్టమ్ అంటే చిన్న చిన్నవి మనం చేసుకోవడం. ఆహ్, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ చేసుకోవడం. ప్రింటర్ అండ్ స్కానర్ బేసిక్ అంటే స్కాన్ చేసుకోవడం, పీడీఎఫ్ చేసుకోవడం, పీడీఎఫ్ టూల్ మెర్జ్, కంప్రెస్ అలా ఆన్‌లైన్‌లో ఉంటాయి గదా! పీడీఎఫ్ మర్జింగ్ టూల్స్, కంప్రెస్ ఎలా చేయాలి, ఐటీ సపోర్ట్ టీమ్‌తో ఎలా మాట్లాడడం లాంటివి. నైన్త్ వన్ డిజిటల్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్. పాస్‌వర్డ్స్ ఎలా చేసుకోవడం, పాస్‌వర్డ్ మేనేజర్ అంటే ఏంటి? అంటే మన సిస్టమ్‌లో పాస్‌వర్డ్స్ సేవ్ అయితాయి గదా! అది పాస్‌వర్డ్ మేనేజర్ లాంటియి. ఫిషింగ్ అండ్ సస్పీషియస్ మెయిల్స్ అంటే ఆఫీస్ మెయిల్స్‌కి గాని వేటికైనా సస్పీషియస్ మెయిల్స్ వస్తే ఎలా సేఫ్‌గార్డ్ చేసుకోవాలి. కాన్ఫిడెన్షియాలిటీ అండ్ రిక్రూటింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అంటే మనం ఏదైనా ఎగ్జామినేషన్ పేపర్ కండక్ట్ అంటే హ్యాండిల్ చేసినా, ఏదైనా ఎగ్జామినేషన్ సెక్షన్‌లో ఉన్నా అంటే కాన్ఫిడెన్షియాలిటీ ఎలా మెయింటైన్ జేయాలి. క్యాండిడేట్స్ డేటా ఎంత కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి. డేటా ప్రొటెక్షన్. పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్‌లో డేటా అనేది చాలా క్రిటికల్ గాబట్టి ఎలా మెయింటైన్ చేయాలి. తర్వాత 10థ్ వన్ స్పెసిఫిక్ డిజిటల్ కాంపిటెన్సీస్ అంటే ఈ మధ్య ఆఫీస్ స్టార్ట్ అవుతుంది గదా! ఫైల్ మూవ్‌మెంట్ సిస్టమ్ ఫర్ నోట్ షీట్స్ అండ్ అప్రూవల్. అంటే ఫైల్ ఎలా మూవ్ అవుతుంది వన్ బై వన్ లెవెల్. సిమిలారిటీ విత్ ఫైనాన్స్ పోర్టల్స్ అండ్ డిపార్ట్మెంటల్ ఎంఐఎస్ డాష్‌బోర్డ్స్. ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్‌లో ఫైనాన్స్ పోర్టల్స్ గురించి అవగాహన ఉండడం. డిజిటల్ సిగ్నేచర్స్ అంటే టెండర్ వాటికి డిజిటల్ సిగ్నేచర్ వాడడం. అథెంటికేషన్ అంటే మన సిస్టమ్‌లో డిజిటల్ సిగ్నేచర్‌తో ఎలా అథెంటికేట్ చేసుకోవాలి. ఫైల్ వర్క్ ఫ్లో అంటే టెండర్ ఎలా ఫ్లో అవుతుంది ఇలాంటివి. తర్వాత అప్‌లోడింగ్ రిపోర్ట్స్, కంప్లెయింట్ డాక్యుమెంట్స్ అండ్ ఆర్‌టీఐ రెస్పాన్సెస్. అంటే ఆన్‌లైన్‌లో ఆర్‌టీఐ రిక్వెస్ట్ పెడుతున్నారు గదా! అంటే మన తెలంగాణ గవర్నమెంట్‌లో ఈ మధ్య ఆర్‌టీఐ ఆన్‌లైన్ అయింది గదా! వాటికి రెస్పాన్స్ ఎలా ఇవ్వడం లాంటివి. తర్వాత సోషల్ మీడియా. మేకింగ్ అండ్ మెయింటైనింగ్ సోషల్ మీడియా హ్యాండిల్స్. ఇప్పుడు యూట్యూబ్ ఉంది ఇలాంటివి. ఇవి ఎక్కడెందుకు అవసరం అంటే ఈ మధ్యలో ప్రతి ఒక్క ఇన్‌స్టిట్యూట్ లైక్ ఇండివిడ్యువల్ ఆఫీస్‌లలో కూడా యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేస్తున్నారు. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే ఎవరైనా క్వెరీ రైజ్ చేస్తే ఎలా హ్యాండిల్ చేయాలి? సౌండ్ అండ్ వీడియో ఫైల్స్ ఒకవేళ వీడియో అప్‌లోడ్ చేస్తే ఎలా జాగ్రత్తగా చేయాలి? వీడియో కాన్ఫరెన్సింగ్ ఎలా చేయాలి? పోస్టర్స్, వెబ్ అనౌన్స్‌మెంట్ చేయడం. లాస్ట్‌లో సాఫ్ట్‌వేర్ హ్యాండ్లింగ్ ద హార్డ్‌వేర్. చిన్న చిన్న కెమెరా సెట్ జేసుకోవడం. అంటే మన సిస్టమ్‌కి వెబ్ కెమెరా లేకపోతే పెట్టుకోవడం. ఇన్‌పుట్ డివైసెస్, ఓఎంఆర్ రీడర్ అదర్స్ అంటే ఆప్టికల్ మార్క్ రీడర్స్, మైక్రోఫోన్స్ ఎలా వాడడం. సీసీటీవీ బేసిక్ నాలెడ్జ్, ఎన్ష్యూర్ పవర్ బ్యాకప్ ఫర్ ఆల్ డివైసెస్ అంటే మన సిస్టమ్‌కి గానీ, కంప్యూటర్స్‌కి పవర్ బ్యాకప్ చూసుకోవడం ఇదంతా. తర్వాత డేటా షేరింగ్, ప్రింటింగ్ అండ్ షేరింగ్. సో, ఇదంతా అండి. ఈ సిలబస్ డీటెయిల్‌గానే ఉంది. కాకపోతే కొంచెం అంటే మరీ ఈజీ అని చెప్పలేం. కాకపోతే వీళ్ళు తయారు చేసిన సిలబస్ ఏందంటే పూర్తిగా అంటే కంప్యూటర్స్ మీద బేసిక్ అవగాహన. అంటే మీరు చూసుకుంటే వర్డ్, పవర్ హై లెవెల్‌లో, ఆపరేటింగ్ సిస్టమ్ హై లెవెల్, వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్‌షీట్ నాలెడ్జ్, ప్రజెంటేషన్ ఇవ్వాలి. మెయిల్ పెట్టుకోవడం, నెట్ ఎలా వాడాలి, తర్వాత మీటింగ్స్ అటెండ్ అవ్వడం, చిన్న చిన్న ట్రబుల్ షూటింగ్, మళ్ళా డేటా కాన్ఫిడెన్షియాలిటీ, డిజిటల్ సిగ్నేచర్స్, సోషల్ మీడియా అండ్ హార్డ్‌వేర్. అంటే మొత్తం ఒక అవగాహన వచ్చే విధంగా వీళ్ళు సిలబస్ డిజైన్ చేశారు. ఇప్పటికైతే ఎప్పటిలోపు అప్లై చేయాలని చెప్పారు. అది వేరే నోటిఫికేషన్ నేను చెప్తాను డీటెయిల్‌గా. కాకపోతే ఈ ప్రొఫిషియన్సీ ఆఫ్ కంప్యూటర్ ఎగ్జామ్ అని ఎప్పుడనేది చెప్పలేదు. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఆన్‌లైన్ ఎగ్జామే అండి. మనకు క్వెషన్ పేపర్స్ అప్లై చేస్తారు. దాన్ని బట్టి మనం ఎగ్జామ్ అదే మోడల్‌లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో, దీని రిలేటెడ్ ఎనీ క్వెషన్స్ ఉంటే నాకు నేను గూడా ఇదే ఫస్ట్ కాబట్టి నేను గూడా దీన్ని స్టడీ జేస్తున్నాను. మీకేమైనా క్వెరీ ఉంటే నాకు ఇన్ఫార్మ్ జేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు థిస్ ఛానెల్. థాంక్ యూ.